సార్ 125 కేజీలు ఇది జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామి ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన హిందూపూర్లో మోతకపల్లి దగ్గర శమహాత్ముంది దేవాలయం ఉంది. ఇక్కడ ఓల్డ్ది, అంటే ఒక 50 సంవత్సరాలకి ఉంది. ఇప్పుడు వచ్చేసి ఒక 30-40 ఇయర్స్ ఉంది, బాగా డెవలప్ అయింది. ఇది వచ్చేసి ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఈ ఆలయాన్ని చాలా బాగా వ్యవసాయంలో వచ్చిన డబ్బులతో చాలా గ్రాండ్గా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్లోనే, ఇక్కడ పరిగికి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్లోనే మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందిగా, దాని బ్యాక్ సైడ్ లోనే ఈ ఆలయం ఉంటుంది. చాలా బాగుంటుంది. శనిమహాత్ముని ఆలయము. మనకి శనిమహాత్ముని ఆలయం అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకాంతపురంలో ఉండే ఆలయమే. అదే కాకుండా ఇక్కడ స్పెషల్ గా ఇక్కడ మోతకపల్లి దగ్గర కూడా మనకి ఈ ఆలయం అనేది నిర్మించారు. ఈ ఆలయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. సార్, మీ నాన్నగారనే ఈ ఆలయం మొత్తం నిర్మించినది? అవును, వాళ్ళే. ఓకే. ఈ ఆలయం గురించి మాకు కొన్ని విశేషాలని తెలియజేస్తారా? ఓకే. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి. ఇది దాదాపు 5.5 లక్షల ఖర్చుతో మన హిందూపూర్లో ఎక్కడా లేని విధంగా రాయితో ఈ ఆర్చ్ ని తయారు చేసినారు. ఇది వచ్చేసి పరిగి రోడ్ లో ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఆలయం వచ్చేది. ఈ ఆర్చ్ మీదుగా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ అడ్రస్ మొత్తం ఉంది చూడండి. ఇక్కడ కనిపించే దంపతులే ఈ ఆలయాన్ని నిర్మించినది. మొత్తం దాదాపు 1.5 కోటి పైగా వీళ్ళు సొంత డబ్బుతో వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బుతో వీళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆలయం చూద్దాం రండి మనం. సరే, ఇదే మెయిన్ ఆలయం అన్నారు కదా, ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇది శనేశ్వర స్వామి మూల విగ్రహము, మూల విరాట్ లోపల. తిరిగా శీతలాదేవి అమ్మవారు, జ్యేష్ఠాదేవి శనేశ్వర స్వామి, ఇది శీతలాదేవి, శ్రీచక్రము, శీతలాదేవి అని అమ్మవారు. ఓకే. శ్రీచక్రము, శీతల యంత్రము. ఓకే ఓకే. ఇది విఘ్నేశ్వరుడు, శనీశ్వరుడు, కింద శనీశ్వరుడు, 2 చోట్ల శనీశ్వరుడు. ఓకే. ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓకే. శ్రీకృష్ణ పరమాత్మ. సార్, మొత్తం అన్ని మీ నాన్నగారని అంతా చేయించి బయట నుంచి చేయించుకొచ్చి చేసి కృషి వాళ్ళదే, మొత్తం అంతా వాళ్ళదే. ఫస్ట్ ఇదే నన్ను స్టార్ట్ చేయండి. అవును, ఫస్ట్ శనిమహాత్మ ఆలయం స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నవగ్రహాలు ఇంకా అటు సైడ్ ఉన్నాయి. 8 ధ్వజస్తంభాలు ఉన్నాయి. 8. ఓకే. మొత్తం అంతా సొంతం ఖర్చుతోనే తయారు చేయించినాడు. మొత్తం అన్ని కష్టపడి. అవును, కష్టపడి ఆయన కష్టార్జితమే ఇదంతా. ఓకే ఓకే. ఎంత వయసు ఉంటుంది సార్ మీ నాన్నకి? సార్, ఇప్పుడు 80 ఇయర్స్ ఉంటుంది. మీ నాన్నగారికి 80 ఇయర్స్? 80 సంవత్సరాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు మామూలు ఉన్నారు, వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఓకే ఓకే. మొత్తం అంతా స్వయం కృషితో నిర్మించినారు. ఏం సార్, 3 చోట్ల పెట్టినారు నాగులు? సార్, పెట్టినారు సార్, ఉన్ని అని. అవునా? ఓకే ఓకే. ఏం సార్, మీ నాన్నగారు ఇంత స్వయం కృషితో రాజుల కాలంలో మనకి రాజులు శ్రీకృష్ణదేవరాయలు అలాంటి రాజులు చూసుకున్నట్లయితే ఇలాంటి రాజులు మాత్రమే ఆలయాన్ని నిర్మించేవారు. కానీ మీ నాన్నగారు ఇప్పటి కాలంలో కూడా, ఈ కలియుగంలో కూడా ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తూ ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించారు సార్? సార్, ఆయన కృషి, ఆయనకి భగవంతుడు అంటే ఒక అది డెవలప్ చేయాలా, భగవంతుడు తరతరాలు నిలిచిపోయేటట్లు పేరుండేటట్లు చేయాలా భగవంతునిది. మనం ఆస్తిలు అన్ని ఏదైనా భాగాలు వేసుకుంటాం, భగవంతుని ఏమీ చేసేకి కాదు కదా. 10 మంది రేపు పొద్దున్నే నా తరం తర్వాత వేరే వాళ్ళు చేసుకుంటారు, 10 మంది వచ్చి భగవంతుని కొలుసుకుంటారు అని పోయినారు సార్. ఓకే. పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలా, భగవంతుని నిలిచిపోవాలా అని ఆశయం. సార్, 125 కేజీలు ఇది గంట.
ఓకే ఓకే. ఇది ఇంకోసారి కొట్టండి సార్. ఇది మునీశ్వర స్వామి ఆలయము. మునీశ్వర స్వామి ఇత స్వయంభూగా వెలిసిండేది. స్వయంభూగా అంటే ఇదే సార్ ఇక్కడ ఓకే. స్వయంభూగా ఇది మట్ట ఎంత ఇది పుట్ట ఉండేది ఒకప్పట్లో. ఒకప్పట్లో పుట్ట పుట్ట ఒక స్వయంభూగా ఒక చిన్న విగ్రహము ఉండేది. అప్పటి నుంచి మా నాన్నగారు పూజ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేయాలని రోజు రోజుకి ఆయన చేస్తా ఉన్నాడు. శివలింగము, ఈ బసవేశ్వరుడు ఇక్కడ ఇక్కడ మునీశ్వర స్వామి ధ్వజస్తంభము, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి సార్. ఈ శివలింగము ఓకే. బ్రహ్మ వెంకటరమణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేతుడు. ఇవి ఇంకా ప్రతిష్టాపన చేయాలా, ప్రతిష్టాపన చేయాలి. ఇంకా విగ్రహాలు చేయించినాము. సార్ ఏంతో సార్ తయారు చేయించింది ఇది రాయితీతో సార్. బ్లాక్ స్టోన్ తన. ఓకే ఓకే. నల్లరాయి వైట్ గా వస్తాయి కదా, నల్లరాయి కృష్ణశిల అని విగ్రహాలకి ఎక్కువ ఇదే వాడేది. విగ్రహాలకి ఇదే ఎన్ని సంవత్సరాలైనా కూడా కొంచెం కూడా ముక్కుపోదు ఇది. ఓకే. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ ఈ రాయి? సార్ ఇది అంత ఆళ్ళగడ్డ, నంద్యాల. తెలుసు తెలుసు, ఆలుగడ్డ, నంద్యాల ఆళ్ళగడ్డ. కొన్ని చిన్నబలాపురము, చిక్బలాపురం, కొన్ని శివారిపట్నం, శ్రీవారిపట్నం అని ఉంది తమిళనాడు. అక్కడ కూడా కొన్ని చేయించినాము. బ్రహ్మ, సరస్వతి వీళ్ళు ప్రతిష్టాపన చూడలేదు సార్. బ్రహ్మదేవుంది విగ్రహము ప్రతిష్టాపన చేయాలి. ఇంకా ఇవి జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామి వీళ్ళు. చాలా బాగుంది సార్. శనేశ్వర స్వామి భార్యతో కలిసి పెట్టిండేది. ఇది స్వామి వాహనము. ఇది స్వామి వారికి రథోత్సవము సార్. ఇంకా ఇది నెక్స్ట్ శ్రావణ మాసంలో చేయాలని ఇచ్చేసుకుంటా ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ సార్. ఏడకి రకం గారు వీళ్ళు. ఈ స్వామి శనీశ్వరుడు నవగ్రహాల పక్షం, ఆయన పక్షముఖ కదా, అందుకోసం ఇక్కడ పెట్టినారు, ప్రతిష్టాపన చేసినారు. ఇది శనీశ్వర స్వామి విగ్రహము. వాళ్ళు ఇక్కడ దేవస్థానంకి భక్తులకు ఇచ్చిన వాళ్ళకి ఏదో మొక్కుకొని వాళ్ళకి మంచి జరిగిండే దానికోసము, స్వామి ఇట్లా మాకు మంచి జరిగింది, మేము ఏం చేయాలా, డబ్బు రూపంగా ఇస్తామంటే వద్దు, డబ్బు వద్దు, ఏదో ఒక దేవుణ్ణి చేసి మీరు నిలబెట్టుకోండి, స్థిరస్థాయిగా ఉంటుంది. మా నాన్నగారు అలా చెప్పి కొన్ని వాళ్ళు కూడా అట్లా భక్తులు కూడా చేసినారు. మీ నాన్న చేసే పనిలో వాళ్ళు కూడా కొద్దిగా సహకరించినారు. కొద్దిగా సహకారం అనేది ఏర్పడింది. అన్ని కొద్ది బయట నుంచి ఇచ్చినారు కదా కొంచెము, కొన్ని విగ్రహాలు అవన్నీ ఉంటాయి సార్ ఇక్కడ? సుమారు ఉన్నాయి సార్, లెక్క లేదు, సుమారు ఉన్నాయి. ఇంకా ఉంటాను ఒక 20% దాకా ఉంటాయా? ఉంటాయి. శనేశ్వర స్వామి గారి భార్య జ్యేష్ఠాదేవి అమ్మవారికి కూడా స్పెషల్ గా ఒక ఆలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళకి సపరేట్ ఆలయము. మా నాన్న ఏం చదువుకోలేదు, వేలు ముద్రే సంతకం తప్ప వేరే ఏమి చదివేది కూడా రాదు. భగవంతుని నమ్ముకున్నాడు, కృషి చేసినాడు. అమ్మ నాన్న ఇద్దరు కష్టపడినారు, చేసినారు, డెవలప్మెంట్ చేసినారు. ఇక ముందు ఆ దేవస్థానాన్ని మొగ్గు చేయకూడదు, మేము ఇట్లే డెవలప్ చేయాలని ఒక ఆశిస్తున్నాము. మీరు కూడా అలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాము. శివలింగం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. అదెంత వెయిట్ ఉంటుంది సార్? చాలా వెయిట్ సార్, చాలా వెయిట్. బసవేశ్వరుడు ధ్వజస్తంభము. ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కదా సార్? అవును, చిన్నగా ఉన్నాయి. ఆ పెద్దగా ఉండేది ఎంత సార్ హైట్ ఉండేది? సార్ 45 అడుగులు. 45. ఇవి సార్? ఇది వచ్చేసి 19 అడుగులు. 19 అడుగులు. అవును. ఓకే. స్టార్టింగ్ ఎన్ని అడుగులు ఉంది సార్ ఇక్కడ? స్టార్టింగ్ వచ్చేసి అంతే 19. హైయెస్ట్ 45. ఇక్కడ స్పెషల్ నవగ్రహాలు మామూలు వస్తా ఉంటారు జనాలు పూజ చేసుకునే సపరేట్ గా, వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేసినాము. ఈ ప్రత్యేకంగా నవగ్రహాలు. ఇది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క సపరేట్ దేవాలయము. ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వృక్షము ఇక్కడ పెట్టి ప్లాంటేషన్ చేయాలి ఇక్కడ అని ఆయన దాన్ని కృషి చేసినారు. దీన్ని
మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అవును అనుకుంటున్నాము. ఇది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంకి ధ్వజస్తంభము. ఇది బయలాంజనేయ స్వామి. ఇది ఎన్ని అడుగులు ఉంది సార్? ఇది 33 ఫీట్లు ఉంది సార్. ఆంజనేయ స్వామి 12 అడుగులు ఉంది. 12 అడుగులు. అవును. ఓకే ఓకే. 12 అడుగుల సార్ ఇది? 12 మొత్తం 12 ఫీట్లు. పైకే 9 ఫీట్లు ఉంది. పైకే. ఈ స్వామి దేవాలయానికి స్పెషల్ బోరు వాటర్ అయితే కొరత లేదు ఇక్కడ. ఇదంతా ఆలయం జాగా. ఆలయం జాగా. ఇదంతా ఆలయం ప్లేస్. మీరే సొంతంగా మీ నాన్నగారి మీదే సొంతం ఓన్ ప్లేస్. అవును సార్. ఎందుకంటే ఇచ్చారు సార్ దీనికి ప్లేస్? మీరు ప్లేస్ వచ్చేసి 45 సెంట్లు. 45 సెంట్లు ఉందా సార్? అవును. ఏం ప్రభుత్వం ఇచ్చిండేది ఏం కాదు? లేదు ఓన్ ప్లేస్. మా నాన్న ఇది పితరాజితం. మా నాన్న భాగానికి వచ్చిండేది. ఓకే ఓకే. ఆయన దేవస్థానానికి అంకితం చేసినాడు. దేవస్థానానికి పూర్తిగా. అంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చిండే ఆస్తి? వాళ్ళ నాన్న నుంచి మా నాన్నకు వచ్చింది. మీ నాన్న నుంచి దేవస్థానం. సార్ ఆలయం అంతా చూసాను, చాలా చాలా బాగుంది. ఓకే. ఇంకా ఏం కొన్ని పెండింగ్ వర్క్ కనిపిస్తుంది సార్? వర్క్ ఉంది. ఓకే. చుట్టూ కాంపౌండ్ ఉంది. ఓకే. నవగ్రహాలది కొంచెము ప్లాంటేషన్ ఇంకా వర్క్ ఉంది. కొంచెం వెంకటరమణ స్వామి దేవాలయం కొంచెం వర్క్ ఉంది. అవంతా పూర్తి చేయాలా, నాయన ఆలోచనలు మనము పూర్తి చేయాలని సంకల్పంతో మీరు ఉన్నారు. సంకల్పంతో భక్తులు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకుంటారు సార్? భక్తులు కూడా హెల్ప్ చేస్తే మేము భగవంతుని దీనికి స్వీకరిస్తాం. భక్తులు తర్వాత ప్రభుత్వము ఎవరు హెల్ప్ చేసినా తీసుకుంటారు. చాలా బాగుంది సార్. మొత్తం అన్ని దేవుళ్ళు మీ నాన్నగారు చాలా కష్టపడి ఇక్కడ సొంత భూమిలో అమ్మ నాన్న ఇద్దరు కలిసి చాలా కష్టపడి, అంటే ఇంత ఆలయం నిర్మియాలంటే సాధ్యం కాదు. ఇక్కడ ఫ్యామిలీ చూసుకోవాలా, తర్వాత మీకు అందరికి అన్ని పోషకాలన్నీ చూసుకోవాలా, అన్ని చూసుకున్న తర్వాత దాంతో పాటు పని ఒక పక్కన ఆలయం నిర్మాణం. ఓకే ఓకే. ఆలయం అంటేనే మనకి శ్రీకృష్ణ దేవరాయలు రాజులే గుర్తొస్తారు. రాజుల కాలంలోనే గుర్తొచ్చేది. అప్పటి కాలంలోనే గుప్త నిధులు కానీ నిధులు, బంగారు, డబ్బు అనేది పుష్కలంగా ఉండేది. ఇప్పటి కాలంలో ఏమి లేదు. ఇప్పటి కాలంలో నార్మల్ పర్సన్ ఇలాంటి ఆలయం నిర్మించారంటే ధన్యవాదాలు చెప్పడానికి. శాశ్వతంగా ఉండాలని ఆయన ఇటుకతో చేయకుండా అంతా మొత్తం రాయితోనే మొత్తం కట్టడం గానీ, పై కప్పు గానీ ఓకే ప్రతిదీ రాయితోనే వర్క్. అంతా రాయితో. తమిళనాడు వర్క్. దేవాలయం అంతా కట్టినదంతా తమిళనాడు. అంటే ప్రతినిత్యము ఈ దేవాలయం గురించి ఆలోచించాడు. ఇంతవరకు నాన్నే ప్రతిరోజు నిత్యము పూజ కూడా చేసినారు. ఇప్పుడు వాళ్ళకి ఏజ్ అయింది 85 years. ఇప్పుడు మేము చేయాలని ఎవరో దీన్ని చేసుకోవాలా. ఇద్దరు రోజులు మేము వర్క్ లో ఉంది కాలేదు. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి మేము దేవస్థానంకి పూజ చేస్తాం. మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్తారా? 6300003732. ఈ నంబర్ కి మీకు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. చూసారు కదండి, టెంపుల్ చాలా బాగుంది. సొంతంగా సార్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. మీరు కూడా భక్తులు ఎవరైనా సపోర్ట్ చేయాలి, ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అనుకుంటే నేను ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా భక్తులుగా మీరేమైనా ఈ ఆలయానికి సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.